బిఎస్సీ అగ్రికల్చర్ ఎలా అనిపిస్తుంది? నువ్వు ఏమనుకున్నావు? యాక్చువల్గా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇక్కడ ఉంది ఏంటి? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హాస్టల్ గురించి చెప్పు. హాస్టల్ గురించి ఏం లేదు, ఫుడ్ బాగుండదు, హాస్టల్ బాగుండదు, ఏం బాగుండదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీ ఒపీనియన్ ఏంటిరా? ఏమైందిరా? ఇప్పుడు చెప్పవా? పురుగులు పట్టాలి. నీ ఒపీనియన్ చెప్పురా బిఎస్సీ అగ్రికల్చర్ పైన. ఒపీనియన్ మ్యామ్, నో కామెంట్స్. పైన మీ ఒపీనియన్ ఏంటి? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బిఎస్సీ అగ్రికల్చర్ పైన ఒపీనియన్ చెప్పు. ఒపీనియన్ లేదు, టైం వేస్ట్. సార్ ఏంటి సార్ అది? ఒపీనియన్ లేదు, టైం వేస్ట్. బిఎస్సీ అగ్రికల్చర్ పైన నీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, తీసుకోవచ్చు, కోర్స్ బాగానే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఫర్దర్ ఎక్కువ స్కోప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇనీషియల్ నుంచి లాస్ట్ వరకు చాలా కాన్ఫిడెంట్గా ఎవ్రీథింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్గా ఉంటేనే ఇదే ఫీల్డ్లో సెటిల్ అవుతారు. లేదంటే ఆప్షనల్గా వేరే వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతేనే బెటర్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.